డైరీ వేసుకోపో. డైరీ వేసుకోమంటే అట్లా టవల్ కప్పుకున్నావు. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేసేద్దామా? చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పావా? హాయ్ ఫ్రెండ్స్. ముద్దు పెట్టేద్దాం. ముద్దు పెట్టు అమ్మకైతే. ముద్దు పెట్టు. ముద్దు పెట్టు అయితే. ముద్దు పెడితేనే సరే. హాయ్. ఏదది ఆట వచ్చింది? ఆడ పెట్టా కింద పడైతే. సరే నేను చేస్తాను. నాకైతే చెప్పు. 1 2 3. 1 2 3. ఓకే వచ్చేసింది. చాలా బాగుంది కన్నయ్య. నీ బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ ప్రైజ్. రాసుకుంటావా? రాసుకుంటావా? థ్యాంక్స్ చెప్పు అమ్మ. అమ్మకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. అమ్మా ఐ లవ్ యూ. పాడేస్తాము. శ్రామ ముద్దు పెట్టు అయితే. నీకు నెక్స్ట్ వచ్చేసింది. వచ్చేసింది. శ్రామ ముద్దు పెట్టు అయితే. ఇంకోటి ఇంకోటి. థ్యాంక్ యూ నాన్న. నాన్న ఆగు నేను చూపిస్తాను నీకు. నీకెందుకు అంత హడావిడి? ఇవి వచ్చేసి 86 రూపీస్ అండి. నేను ఏది ఆర్డర్ పెట్టినా చాలా తక్కువ ప్రైస్కే నేను ఆర్డర్ పెట్టేసేస్తాను. అమ్మమ్మ చెప్పు. చాలా బాగున్నాయా? అబ్బో చెప్పు. బాగున్నాయా? చాలా బాగున్నాయా? చెప్పు అయితే ఇంకోసారి. అమ్మ థ్యాంక్స్ చెప్పు. మీకు కూడా మీషోలో ఈ లింక్ కావాలి అంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ చేయండి. ఓకేనా? డైరీ వేసుకోపో అయితే. డైరీ వేసుకోపో. ఏంది? డైరీ వేసుకోమంటే అట్లా టవల్ కప్పుకున్నావు. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేసేద్దామా? చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పావా? హాయ్ ఫ్రెండ్స్. ముద్దు పెట్టేద్దాం. ముద్దు పెట్టు అమ్మకైతే. ముద్దు పెట్టు. ముద్దు పెట్టు అయితే. ముద్దు పెడితేనే సరే. ఏది ఓపెన్ చేద్దాం? ఒకటే ఓపెన్ చేద్దాం. ఏది నీకు సంబంధించిన ఒకటే ఉంది. నేను చూసి చెప్తాను. నాకు కాదు, ఇది నీకు సంబంధించింది కాదు. ఇది ఇంకో ఫోన్ ఉండాలి. ఇది నాది. ఈ కలర్స్ అదే 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 ఇది కూడా కాదు. అది అనుకుంటుంది ఇది. అది అనుకుంటుంది ఇది. చూపిస్తుందా? అది 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 ఓపెన్ చేస్తుందా? హాయ్. ఏదది ఆట వచ్చింది? ఆడ పెట్టా కింద పడైతే. సరే నేను చేస్తాను. నాకైతే బంత అల్లరి ఎక్కువ అయిపోయిందమ్మా పిల్లగాడిది. ఇది అబ్బాయి మళ్ళీ ఆర్డర్ పెట్టాము. ఎట్లా చూద్దామా? చూద్దామా? చూసేద్దామా? అది అయితే 1 2 3 అను చెప్పు. 1 2 3. 1 2 3. ఓకే వచ్చేసింది. 1
అమ్మ వద్దు. ఆగు, అది పక్కన పెట్టేసి చాకు. చాలా బాగుంది కానీ అది బాగా యూజ్ అవుతుంది, చాలా తక్కువ ప్రైస్. రాసుకుంటావా? థ్యాంక్స్ చెప్పు అమ్మకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. అమ్మ నీకు ఇది కొనిచ్చింది కదా, ఆర్డర్ పెట్టింది కదా, ఇప్పుడు వచ్చింది కదా, నీకు ఇస్తాను కదా, మరి థ్యాంక్స్ అమ్మ అని చెప్పు. థ్యాంక్స్ అమ్మా, ఐ లవ్ యూ. పాడేస్తామని అమ్మ ముద్దు పెట్టు. అయితే నీకు నీకు అది వచ్చింది కదా, నీ గిఫ్ట్ తెచ్చింది కదా, కానీ నీ గిఫ్ట్ ఇది గిఫ్ట్ వచ్చేసింది. సరే అమ్మ ముద్దు పెట్టు. అయితే ఇంకోటి థ్యాంక్ యూ నాన్న. అమ్మ థ్యాంక్స్ చెప్పు. అమ్మా వచ్చేసింది. ఇది నీకు భలే యూజ్ అవుతుంది నాన్న. ఆగు, నేను తీసి చూపిస్తాను నీకు. నీకెందుకు అంత హడావిడి? ఇది కట్ చేయకూడదు, ఇది ఓపెన్ వస్తుంది. థ్యాంక్స్ అమ్మా అని చెప్పు. థ్యాంక్స్ అమ్మా. మ్యాజిక్ అమ్మా, బుక్స్ వచ్చేసినాయి అమ్మా. ఇదేంటి అంటే ఏబిసిడి. ఇదిగో ఇలా రాసుకోవాలి. ఇలా కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా? మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తాను. కానీ భలే అమ్మా. ఇదిగో ఇదేమో ఏబిసిడి. అమ్మా పెన్నా ఇస్తా. ఇదేమో నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అనమాట. ఇది ఇలాగా ఉంటుంది, చక్కగా ఆడుకుంటారమ్మా పిల్లలు. ఇది వచ్చేసి మ్యాథ్స్ సంబంధించింది. ఎలా ఉంటుంది అంటే ఇది ఇలా, ఇక్కడేమో వేస్ట్ చేయకూడదు నాన్న, ఇలా ఉంటుంది. ఓపెన్ చేయిస్తా ఇలా. సో ఇది వచ్చేసేసేమో ఏమి ఇచ్చారు, డ్రాయింగ్. వావ్, డ్రాయింగ్ కూడా వచ్చింది. ఇలాగా కాదు, నేను చూపించింది ఇది ఇలాగా. సో 4 బుక్స్ వచ్చినవి. ఇవి వచ్చేసి 86 రూపీస్ అండి. నేను ఏది ఆర్డర్ పెట్టినా చాలా తక్కువ ప్రైస్కే నేను ఆర్డర్ పెట్టేసేస్తాను. అమ్మమ్మ ఇది చూస్తే ఒక 200 కానీ ఇలాగ ఉంది కదా, కానీ 86 అమ్మ. ఒక చెయ్యి దాగు ఇది ఇస్తాను, పెన్ ఇస్తాను మీకు. మళ్ళీ ఈ 4 బుక్సే కాకుండా ఒక పెన్ అండ్ 10 రీఫిల్స్ కూడా ఇచ్చారు. ఇది గ్రిప్ కోసం ఇచ్చారనమాట. ఆచితూచి ఏది చీప్ అండ్ బెస్ట్లో ఉంటుందో అదే ఇస్తాను. మీషో ఆర్డర్ ఎలా పెడతారో కూడా చేయను. ఇది పిల్లలకి గ్రిప్ కోసం. ఆగు, నీకు అన్నీ సెట్ చేసి ఇస్తా, నువ్వు టెన్షన్ పెడితే ఏమి రాదు. ఇది ఎంటీగా ఇచ్చారు, దీనికి రీఫిల్ పెట్టేసుకోవాలి మనము. ఇదిగోండి ఇలాంటి 10 ఇచ్చారనమాట. రీఫిల్ పెట్టేసేసుకొని ఇలాగ సెట్ చేసేసుకోవాలి మనము. అక్కడ గ్రిప్ కూడా ఇచ్చారనమాట, పిల్లలు రాసుకోవడానికి అది జారిపోకుండా. ఇలాగా అర్థమైందా? ఇలాగా గ్రిప్ కోసం. ఆగు నువ్వు ఆవేశపడమాక. సో ఇలా పెట్టుకుంటే గ్రిప్ ఉంటుంది అనమాట. సో ఇవైతే 10 రీఫిల్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి 10 రీఫిల్స్. ఓకేనా? ఆగు వస్తా. ఇదేమో క్యాప్, ఇలా పెట్టుకోవాలి. నువ్వు ఎలా రాయాలనేది కూడా నేను చూపిస్తాను, కానీ ఎలా పెడితే అలా గీసుకోవద్దు. ఇది దాచిపెట్టేసేయాలి. 86 రూపీస్కి ఇవి ఎక్కువగానే ఇచ్చారు. చాలా బాగున్నాయి బుక్స్ అయితే. సో ఇదైతే ఆల్ఫాబెట్, నెంబర్స్ అండ్ డ్రాయింగ్, ఫైనల్లీ మ్యాథ్స్. నాన్న అలా రాయకూడదు. నువ్వు ఆ చేత ఈ చేత రాయాలా?
ఇదిగో ఆగాగు ఏబిసిడీలు ఇక్కడ ఇచ్చాడు. ఇదిగో ఇలా రాయి, ఇలా రాసుకోవడమే. ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా కాకుండా రాసేస్తున్నాడు. ఇది రాసు ఇలా పైన దీనిపైన రాయి, ఏ అని రాయి. పైన రాయి చూపిస్తాను రండి. ఇదిగోండి గ్రిప్ కూడా వస్తుంది. రాస్తున్నాడు చూసారా, ఇదిగోండి ఇలాగా రాయి. ఇది ఇది ఏ రాయి, ఏ పైన రాయి, ఏ పైన రాయి రుద్దు. ఇక్కడి నుంచి రాయి, రాసుకో. సో ఇవి అన్నమాట రాసుకుంటున్నావా? కానీ బాగున్నాయా? డ్రాయింగ్ వేస్తున్నాడు అండో, ఇదిగోండి డ్రాయింగ్ వేస్తున్నాడు. కానీ బాగున్నాయా? నోడుతూ చెప్పు ఎట్లా ఉన్నాయి చెప్పు. చాలా బాగున్నాయా? అబ్బో చెప్పు బాగున్నాయా? చాలా బాగున్నాయా? మళ్ళీ ఇంకో ముద్దు పెట్టు అయితే, చాలా బాగుంటాయి. కనీలో ఇంకో ముద్దు పెట్టు అమ్మకి అయితే. మ్యాథ్స్ రాస్తున్నావా? అమ్మో నిజంగా మ్యాథ్సేనండి ఇది. 1 అని రాస్తున్నాడు. ఇదిగో నిజంగా మ్యాథ్స్ అన్నాడు. ఇదిగోండి 1 2 4 5 6 అట్లా ఉన్నాయి. మా అబ్బాయికి అన్నీ వచ్చేస్తున్నాయండి. ఓయ్ చూసారా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇదిగోండి 1 2 3 4 5 6 అని రాసుకో. చాలా బాగున్నాయా? నచ్చిందా? సరే అమ్మకి థ్యాంక్స్ చెప్పు అయితే ఇంకోసారి. అమ్మ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు, మళ్ళీ ఇంకో థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అంటే కిస్ పెట్టడమా నీ లెక్కలో? అండి ఎలా ఉంది? బాగున్నాయి కదా. 86 రూపీస్ అంటే అక్షరాల 86 రూపాయలకి 4 బుక్స్, 10 రీఫిల్స్, పెన్ అండ్ గ్రిప్ కూడా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. మా అబ్బాయి ఏందో వేరే లెవెల్లో రాసేస్తున్నాడు చూసారా. సో మీకు కూడా మీషోలో ఈ లింక్ కావాలి అంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ చేయండి ఓకేనా. కానీ ఇంకొకసారి చెప్పి ఎలా ఉందో, బాగుందా? పనిలో పడిపోయాడు మా అబ్బాయి అసలుకి, వీడియోకి కూడా పని చేయట్లా. అబ్బో బాగుందా? బాగుందా? సరే బాయ్ చెప్పు అయితే. ఇదిగో లైక్ చేయమని చెప్పు అయితే, లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పవా? చెప్పు. సరే ఫ్రెండ్స్, ఇది కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? సరే అని చెప్పు. పనిలో పడిపోయాడు. పిల్లలు బిజీ అవ్వడం కోసము, వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం కోసమే నా తపన, నా ఆరాటము. మ్యాథ్స్ చేస్తున్నాడంటండి. అది ఓన్లీ 86 రూపాయలు. 86 రూపాయలకి 4 బుక్స్, 10 పెన్స్ అంటే మామూలు విషయం కాదు. తక్కువలో తక్కువ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.